హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి కిడ్స్ స్లింగ్ బ్యాగ్ అండి. చిన్నపిల్లలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా చిన్న చిన్న థింగ్స్ వేసుకోవడానికి ఒక మేడం అయితే అడిగారు. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలామంది అయితే నాకైతే పర్సనల్గా మెసేజ్ చేశారు. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. అలాగే ఈ స్లింగ్ వచ్చేసి మనము ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలో కూడా చెప్తాను. దీనికి మెజర్మెంట్ వచ్చేసి పొడవు 8.5 ఇంచులు, అలాగే వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులకు అయితే మార్క్ చేసుకొని నాన్ ఓవెన్, ఫామ్ షీట్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని మూడింటిని అయితే కట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఇలా నిలువుగానైతే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ అయితే కుట్టుకోవాలి. మనకు లైన్స్ స్ట్రేట్గా రావాలంటే 2 ఇంచెస్ కానీ 1 ఇంచెస్ కానీ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా స్ట్రేట్గానైతే వస్తాయండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన దగ్గర ఏదన్నా ఇలా బాల్ పైన మూత ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా రౌండ్గానైతే 2 దాంట్ల పైన డ్రా అయితే చేయాలి. మీకు ఈ బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే నన్ను అందరు సపోర్ట్ చేయండి. ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఖర్చులకు పోతుంది కదండి. ఇలా హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ డ్రా అయితే చేసుకుంటున్నాను. 2 పీసులను కూడా హాఫ్ ఇంచ్ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా అయితే చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా డ్రా చేసుకొని మొత్తము మనం ఎక్కడికైతే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నామో ఆ ఎక్స్ట్రా నుంచి కట్ అయితే చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకుంటూ కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది రౌండ్గానైతే వస్తుంది. మీకు ఎవరికైనా ఇలాంటి బ్యాగ్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి DM చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. లేదు మేమే స్టిచ్ చేసుకుంటామంటే నా దగ్గర బ్యాగ్ కావాల్సిన ప్రతి రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక పీస్ని తీసుకొని 2.5 ఇంచ్కి అయితే మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇలా 2.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఆ మార్కు యువతల నుంచి అయితే కట్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇది డబల్ జిబ్బరు స్లింగ్ బ్యాగ్ అండి, చిన్నపిల్లలది. జిబ్బుని అయితే ఉల్టా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నిదానంగా చూసుకుంటూ ఒకసారి వీడియో మొత్తం పూర్తిగా చూసి స్టిచ్ చేస్తే మనకు మంచిగా అర్థమవుతుందండి. జిబ్బు ఉల్టా పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇలా వెనక్కి తిప్పేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్న పీస్ని ఇలా ఉల్టా పెట్టేసుకొని అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని దీనిపై నుంచి కూడా టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. టాప్ స్టిచ్ వేసుకొని రన్నర్ అయితే ఫస్ట్ ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత 8.5 పొడవు 8.5 వెడల్పు ఉన్న ఒక నాన్ ఓవెన్ తీసుకొని ఈ మనం జిబ్బా అటాచ్ చేసినాం కదండి, ఆ నాన్ ఓవెన్ పైన వేసుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను. నిదానంగా చూస్తే అర్థమవుతుందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తే నేను క్లారిఫై చేస్తానండి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న నాన్ ఓవెన్ మొత్తం కట్ చేశాను. కట్ చేసుకుంటే మనకి ఇలా పాకెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా పాకెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ జిబ్బు ఉందో అక్కడి నుంచి ఇలా చుట్టూ అయితే కొలుచుకోవాలి. ఇలా చుట్టూ నీట్గా అనుకుంటూ కొలుచుకోవాలి. కొలుచుకుంటే నాకు 24 అయితే వచ్చిందండి. 24 ఇంచెస్ అయితే వచ్చింది కదండి. మనము 25 అయితే తీసుకోవచ్చు. 25 అన్నా 24 అన్నా తీసుకోండి. ఇలా వీడియోలో చూసిన విధంగా 3.5 ఇంచుల వెడల్పు 24 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ అలాగే నాన్ ఓవెన్ కలిపి ఇలా రెండింటిని అయితే కుట్టుకోవాలి. కుట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఈ జిబ్బు నుంచి ఇప్పుడు మన జిబ్బు ఎక్కడి నుంచి అయితే ఎక్కడికి ఉందో అక్కడికైతే ఇలా కొలుచుకోవాలి. కొలుచుకుంటే 10 వస్తుందండి. 10.5 అయితే తీసుకోవాలి. 10.5 అయితే మనము 24 ఇంచులు వెడల్పు కుట్టుకున్నాం కదండి, పొడవు 24 ఇంచులు కుట్టుకున్నాం కదా, అందులో నుంచే ఈ 10.5 అనేది కట్ అయితే చేస్తున్నాను. ఈ 10.5 కట్ చేసి దీనికైతే జిబ్ అయితే అటాచ్ చేసుకోవాలి పైన జిబ్ కోసము. ఇలా వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకొని జిబ్బును ఉల్టా పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలండి. చాలామంది మాది ఎక్కడో పల్లెటూరు, మెటీరియల్ పంపిస్తారా అని అడుగుతున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ మెటీరియల్ అయితే
కొరియర్ చేస్తానండి. మీకు కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా జిబ్బును అయితే ఉల్టా పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని దీన్ని కూడా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ప్రతి బ్యాగ్ కూడా ఉల్టా జిబ్ పెట్టుకొని స్టిచ్ చేసి మళ్ళీ తర్వాత టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఏ బ్యాగ్ కుట్టినా అంతేనండి. ఇలా ఇంకో పీస్ని అయితే అటాచ్ చేశాను. అటాచ్ చేసి జిబ్బును అయితే జిబ్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇలా హ్యాండిల్స్ కోసం అయితే ఇక్కడ వచ్చేసి మన పాప ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్కి అయితే మనం తీసుకోవాలండి. చిన్నపిల్లలు అయితే ఒక హైటు, పెద్దవాళ్ళు అయితే ఒక హైట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చిన్న పాప కాబట్టి నేను ఈ స్లింగ్ అనేది తక్కువనే తీసుకున్నానండి. తీసుకొని వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని నిదానంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం 10.5 కట్ చేసుకున్నాం కదండి. ఆ 10.5 కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పైన ఈ హ్యాండిల్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా గోరుతో ఇలా అంటే లైన్ అయితే వస్తుందండి. ఎక్కడికి మధ్యలోకి వస్తుందో ఇలా వీడియోలో చేసిన విధంగా దానిపైన పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది మనకు ఎక్కడ వస్తుందంటే కింద బేస్ కింద వస్తుందండి. మనం 24 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, అందులో 10.5 ఏమో జిబ్బుకి వెళ్ళిపోయింది, మిగతాదేమో బేస్కి అయితే వస్తుంది. ఇలా హ్యాండిల్స్ని అయితే అటాచ్ చేసుకొని 3 అయితే వేసుకోవాలి. 3 వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే జిబ్బు రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని అయితే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా కూడా స్టిచ్ వేసుకొని ఫినిషింగ్ అయితే ఇవ్వాలండి. ఫినిషింగ్ వేయడం మర్చిపోయాను. ఇలా 2 వైపులా అయితే అటాచ్ అయితే చేయాలి. అటాచ్ చేసి ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. ఫినిషింగ్ ఇచ్చి మనము ముందు ఏదైతే జిబ్బు అటాచ్ చేసుకున్నామో దాన్ని తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక గుర్తును అయితే పెట్టుకోవాలి. అలాగే ఈ వీడియోలో చూసిన విధంగా దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ జిబ్బు మార్క్ అలాగే ఈ రౌండ్ది మార్క్ ఒక దగ్గరికి వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. మీరు నిదానంగా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. పై వైపు ఏదైతే రౌండ్ది అలాగే బేస్ ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి, రౌండ్ తిప్పడానికి రాకపోతే. ఇలా స్టిచ్ వేసుకుంటూ అయితే రావాలి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చూపిస్తానండి. ఇలా అయితే మొత్తము రౌండ్ అయితే కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఈ విధంగానైతే వస్తుంది. ఇంకో పీస్ ఇంకోటి కూడా ఉంది కదండి రౌండ్ది, దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మార్క్ చేసుకొని దీనిపైన వేసి స్టిచ్ అయితే వేయాలి. ఇలా పట్టుకొని స్టిచ్ వేసుకుంటే మనకు ఈజీగా బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇవి మన దగ్గర బల్క్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా నిదానంగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. ఇలా రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. వేసుకుంటే ఇలా అయితే వస్తుంది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తానండి, ఎందుకంటే ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందా లేకపోతే ఏదన్నా మర్చిపోయి కుట్టాం కదండి. నీట్గానే వచ్చింది. సీదా తిప్పేసుకొని చూసుకున్న తర్వాత ఇలా నానుని తీసుకొని వీడియోలో చూసినట్టు మొత్తం అయితే రౌండ్గా ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మొత్తం ఫినిషింగ్ చేస్తే మనకు బ్యాగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి. ఇలా పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోతుంది. మన దగ్గర వచ్చేసి వరలక్ష్మి పూజలకి అలాగే శుభకార్యాలకి అన్ని ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బ్యాగ్స్ మీకు నచ్చిన డిజైన్లో రెడీ చేసి ఇస్తానండి. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా నిదానంగా నా అనుభవంతోనైతే ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ఇలా ఫినిషింగ్ చేసుకుంటే మొత్తం ఈ విధంగానైతే రెడీ అయిపోతుందండి. ఉల్టా తిప్పేసుకుంటే మనకు బ్యూటిఫుల్ కిడ్స్ స్లింగ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది.
ఈ స్లింగ్ అనేది మనకు పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే పొడవుగా, లేకపోతే చిన్నగా ఉంటే కొంచెం చిన్నగా అయితే తీసుకోవాలండి. మీకు ఈ బ్యాగ్ నచ్చితే చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బ్యాగ్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.